పేరు పేరున అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. లాస్ట్ టైమ్ పెట్టిన ఈ వీడియోకి ఇంత రీచ్ రావడానికి కారణం మీరే. ఏదో అలా సరదాగా చేసి పెట్టాను. ఇంత రీచ్ వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ కామెంట్స్ అయితే చాలా చాలా కామెంట్స్ వచ్చాయి. సో, ఈ వీడియోలోనే ఆ కామెంట్స్‌కి కొన్నిటికి రిప్లై ఇస్తూ ఈ వీడియో అయితే చేశాను. కొందరు కొంచెం సింపుల్‌గా చేసి చూపించండి ఇయర్ రింగ్స్ అని కూడా అడిగారు. కామెంట్స్‌లో వచ్చిన ఎక్కువ కామెంట్ ఏంటంటే మీరు ఏ గమ్ యూజ్ చేస్తున్నారు? కింద పెట్టిన షీట్ ఏంటి? దాన్ని ఎక్కడ దొరుకుతుంది? ఎంతకు దొరుకుతుంది? ఇలాంటి ఎన్నో క్వెషన్స్ మాట. కానీ అడిగిన క్వెషన్స్ ఇలాంటి ఎక్కువ క్వెషన్స్ వచ్చాయి. సో, ఇక్కడ నేను యూజ్ చేసిన గమ్ ఏంటంటే B7000 అండి. ఈ గమ్ నేను ఆన్‌లైన్‌లో మన మీషో యాప్ నుంచి తీసుకున్నాను. ఈ గమ్ ఏంటంటే చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా ఆరిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం వల్ల మన డిజైన్ కావచ్చు, లేదా వర్క్ కావచ్చు చాలా నీట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది. ఈ గమ్ తీసుకున్నాక మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నేను ఆరి వర్క్ కొన్ని నా బ్లౌజెస్ వర్క్ నేను చేసుకుంటాను. సో, దానికేంటంటే బేగగా ఆరవు. నార్మల్ గమ్ పెడితే ఆరట్లేదు. ఇంకా ఏదైనా మంచి గమ్ ఉంటదా అని చూసినప్పుడు నాకు ఈ గమ్ చూసాను. చాలా చాలా బావుంది. క్విక్‌గా ఆరిపోతుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం వల్ల వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బావుంటుందన్నమాట. ఒక కోడ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా వెళ్లి చూడండి. అండ్ కింద కనిపిస్తున్న ఈ ట్రాన్స్‌పరెంట్ షీట్ అయితే నియర్ బై స్టోర్స్ అంటే స్టేషనరీ షాప్స్‌లోనే తీసుకున్నాను. ఒక షీట్ ఒక ₹3 అలా పడుతుంది అంతే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్, యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే గనుక తప్పకుండా లైక్ చేసి మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఒక టూల్ యూజ్ చేస్తున్నాను చూస్తున్నారా? ఇదేంటంటే నేను యాక్చువల్లీ ఐబ్రోస్ పిన్ చేసుకున్నాక అని చెప్పి తీసుకున్నది. బట్ నా ఐబ్రోస్ అస్సలు చేసుకోవట్లేదు. ఎందుకు తీసుకున్నానో నాకు కూడా తెలీదు. ఆఫ్టర్ దట్ నాకైతే ఇది ఇలా పనికొస్తుందన్నమాట. కుందన్స్ అవి మన చేతితో తీసుకొని పెట్టేదానికన్నా ఇలా తీసి పెడుతుంటే చాలా చాలా బావుంటుంది. అండ్ కుందన్స్ ఆల్రెడీ నేను వీటికి ఆల్రెడీ రివ్యూ అయితే ఇచ్చాను. వేరే ఆరి వర్క్ సంబంధించిన మెటీరియల్ అని చెప్పి ఒక వీడియో చేశాను. దాని యొక్క లింక్ కూడా కింద పెడతాను. తప్పకుండా వెళ్ళి చూడండి. సో, కుందన్స్ అవి కోడ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. కుందన్స్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను చేస్తున్న ఈ ఇయర్ రింగ్స్ ఎలాంటి వారైనా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అండ్ కామెంట్ చేసి మరీ అడిగారు. లాస్ట్ టైం చేసిన ఇయర్ రింగ్స్ చాలా హెవీగా ఉన్నాయి. కొంచెం సింపుల్‌గా, ఈజీగా ఉండేటట్టుగా చూపించండి. అండ్ మీరు యూజ్ చేసిన కట్టర్స్ అవి మా దగ్గర లేవు. ఎలాంటివి ఉంటే బావుంటాయి? అంటే కట్టర్స్ అవి లేకుండా చేసి చూపించండి అని అడిగారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. ఎలాంటి వారైనా సరే అండ్ ఎటువంటి టూల్స్ అవసరం లేదు. బేసిక్ అంటే ఇందులో ఎటువంటి కటింగ్ గానీ చేసేవి ఏవి ఉండవు. జస్ట్ సింపుల్‌గా మినిమమ్ బేసిక్ వాటితోనే చేస్తున్నాను. ముందుగా రెడీ చేసుకున్న ఇయర్ రింగ్ ఫుల్‌గా డ్రై అయిన తర్వాత ఔటింగ్ అంతన కట్ చేసుకోవాలండి. అవుట్‌లైన్ వరకు కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చిన్న పిన్స్ దొరుకుతాయి మనకి బయట స్టోర్స్‌లో గానీ, నేను ఆల్మోస్ట్ అంటే కొంచెం స్టార్టింగ్ లెవెల్ కాబట్టి నేను ఎక్కువగా తీసుకోలేదు. మీకు మొత్తం ఫుల్ కిట్ కావాలంటే గనుక మన మీషోలో అవైలబుల్ ఉందండి. జ్యువెలరీ మేకింగ్ కిట్ అని కొడితే గనుక మన మీషోలో అయితే వస్తుంది. బట్ నేను మీషోలో అయితే తీసుకోలేదండి. మనకి నియర్ బై ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా! అందులో కూడా అమ్ముతుంటారు. కానీ ఏంటంటే నియర్ బై స్టోర్స్‌లో ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఓన్లీ ఒక్కొక్క ప్యాకెట్‌లో ఒక 5 పిన్స్ మాత్రమే ఉంటాయి. స్టార్టింగ్ కదా! ఎలా ఉంటాయి ఏంటని జస్ట్ ట్రయల్ కోసం నేను తీసుకున్నాను. తప్పకుండా ఒకవేళ ఇంకా మంచిగా చేద్దాం ఐడియాస్ ఉంటే గనుక నేను మీషో నుంచి తీసుకొని మీకు కూడా రివ్యూ ఖచ్చితంగా ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎక్కువ శాతం వచ్చిన కామెంట్స్‌లో ఇదొక కామెంట్, మెటీరియల్ అంతా ఎక్కడ తీసుకున్నారు? ఏంటి? ఎంత పడుతుంది కాస్ట్? ఇలాంటివన్నీ అడిగారన్నమాట. నేను ఓన్లీ బేసిక్‌గా నాకు కావాల్సినవి మాత్రమే చిన్నవి తీసుకున్నా. అండ్ కట్టర్స్ అంటారా? మా చెల్లి ఒక రెజిన్ ఆర్టిస్ట్. సో, తన దగ్గర కట్టర్స్ ఉంటే తన దగ్గర తీసుకొని యూజ్ చేస్తున్నానన్నమాట. అండ్ మీరైతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఎటువంటి ఇయర్ రింగ్స్ చేయాలి? ఏంటి? అని కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఖాళీగా ఉన్న ప్రతి టైంలోని కూడా ఆల్మోస్ట్ డీఐవైస్ చేయడానికి చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. చాలా ముందు కూడా ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళి చూడండి. మీకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేలిస్ట్‌లు అయితే ఉంటాయి. మీరు ఏదో ఒక దానికైతే కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్స్ ఇలా కూడా కామెంట్ చేశారు. ఇవి మనం యూజ్ చేసినప్పుడు ఎంతకాలం వస్తాయి? ఎంతకాలం మన్నుతాయి? అన్నట్టుగా కామెంట్ చేశారు. ఇవి టోటల్‌గా గమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వాడితే అంత ఎక్కువ కాలం అయితే మన్నుతాయి. ఒకవేళ ఏదైనా స్టోన్ ఊడినా చేసినా మళ్ళీ యాజ్ యూజువల్ మనం గమ్‌తో పెట్టి అంటించేసుకుంటే అవి అక్కడ ఉంటాయన్నమాట. అండ్ హెవీగా ఉంటాయా అని కూడా అడిగారు. మనం దీన్ని యూజ్ చేసింది ఓన్లీ జస్ట్ చిన్న పేపర్ ముక్కో లేదంటే కార్డ్‌బోర్డ్స్‌తోనో కూడా చేసుకోవచ్చు. సో, ఇవేవి అంత లైట్ వెయిట్‌లోనే ఉంటాయి. అంత హెవీగా ఉండవు. మనకి ఇక్కడ యూజ్ చేస్తున్న కుందన్స్ కూడా చాలా లైట్ వెయిట్‌లోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇయర్ రింగ్స్ మొత్తం కూడా
చాలా చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయి. నేను ఇయర్ రింగ్స్ తయారు చేసిన తర్వాత కూడా నేను వేసుకొని చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తున్నాయి. అవి ఒక్కొక్కసారి నాకు ఎలా అనిపిస్తుంది అసలు నా చెవులకి ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట మధ్యలోనే. అంత లైట్ వెయిట్ అండ్ ఇక్కడ నియర్ బై నా ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నాయి, యూనిక్‌గా ఉన్నాయి. బయట మనకి ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకుంటే చాలా చాలా కాస్ట్ పడతాయి. ఒక చిన్న స్టోన్ ఉన్న, కుందన్ ఉన్నా సరే మనకి ఇయర్ రింగ్స్ చాలా కాస్ట్ పడతాయి కదా! సో, మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే గనక తప్పకుండా మీరు కూడా ఇంట్లో చేసుకోండి. మీకన్నా చేసుకోండి. లేదా ఇదొక చిన్న బిజినెస్ లాగా కూడా మీరు స్టార్టప్ చేయొచ్చు. చాలా మంచి ట్రెండింగ్‌గా నడుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్స్, కస్టమైజ్ చేసిన ఇయర్ రింగ్స్ చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేయండి. ఈ కుందన్స్ అన్నీ అంటించిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టండి. అవి ఆరిపోయిన తర్వాత మన బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్స్ పిన్ ఉంటది కదా! అవి అంటించుకోవాలి. సో, ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న షీట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్‌ని తిప్పుకొని ఇక్కడ కార్నర్‌లోని కొద్దిగా గమ్ అది అప్లై చేసుకొని మనకి ఇయర్ రింగ్స్ బ్యాక్‌న పిన్ ఉంటది కదండీ! అది ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్‌లో ఇవన్నీ ఆరిపోతాయండి. ఇట్స్ రెడీ టు వేర్. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగా నచ్చాయి. ఎంతో సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్‌కైతే చాలా బాగా సెట్ అయింది. అంటే అనుకోలేదు. నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇప్పుడే వేసుకున్నట్టే వేసేసుకున్నాను. బట్ చాలా చాలా యూనిక్‌గా, చాలా క్యూట్ అనిపించాయన్నమాట నాకు ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ముందు చేసిన ఇయర్ రింగ్స్ ఏంటంటే వైట్ కలర్ కుందన్స్‌తో చేశాను. ఇవి గోల్డ్ కలర్ కుందన్స్‌తో చేశానన్నమాట. లైట్‌గా నా స్కిన్ కలర్‌లోకి మ్యాచ్ అయిపోయింది అనిపించింది. మీకు ఈ 2 ఇయర్ రింగ్స్‌లో ఏ ఇయర్ రింగ్ బాగా నచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.